భార్యను వదిలేసిన వాళ్ళను చూసాం, నమ్మించి పెళ్లి చేసుకుని అమ్మేసే వాళ్ళ గురించి విన్నాం. కానీ జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుతానని అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాలను కాళరాస్తూ భార్యను అద్దెకిచ్చేవారి గురించి తెలుసా? ఇల్లు, కారు, బైక్ కిరాయికి ఇవ్వడం గురించి తెలుసు కానీ భార్యను అద్దెకివ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజం. వింటుంటేనే జుగుచ్చ కలుగుతున్న ఇంత అమానుషమైన ఆచారం అమలవుతుంది ఎక్కడో కాదు, మన దేశంలోనే. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ మగాళ్లతో సమానంగా ఆడవారు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న ఈ కాలంలో భార్యలను కిరాయికిచ్చే ఈ వింత ఆచారాలు ఇక్కడ అమలవుతున్నాయి. ఏదో 1-2 రోజులు కాదు, ఏళ్ల తరబడి కట్టుకున్న దాన్ని కిరాయికి పంపొచ్చట. ఇంతకీ ఇలాంటి గ్రామం ఎక్కడుంది? అసలు ఆడవారు అంగట్లో బొమ్మల్లా ఎందుకు మారారు? భార్యలను అద్దెకించే ఆచారం ఎందుకు పుట్టింది? దీని వెనుక కహాని ఏంటో చూద్దాం. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలోని ఓ మారుమూల గ్రామం షరి. ఇక్కడ ఉండే ఒక తెగలోని పురుషులు తమ భార్యల్ని అద్దెకిస్తూ ఉంటారు. ఇది వీరి ఆచారం. వారం, నెల, ఏడాది ఇలా ఎన్ని రోజులైనా ఎవరైనా సరే మహిళను ఈ గ్రామం నుంచి అద్దెకు తీసుకెళ్లొచ్చు. భార్య ఎంత అందంగా ఉంటే అంత రేటు పలుకుతుంది, ఎంత తక్కువ వయసుంటే అంత గిరాకీ. అద్దెకొచ్చిన భార్యలు తమను అద్దెకు తీసుకున్న వ్యక్తులతో తన భర్తతో ఉన్నంత ప్రేమగా ఉంటారు. వారితో కాపురం చేస్తారు, అవసరమైతే పిల్లలు కూడా కంటారు. కానీ ప్రతిదానికి ఓ రేటు ఉంటుంది. డిమాండ్ ఆధారంగా కస్టమర్లు వారికి 2,000 రూపాయల నుంచి లక్షల్లో అద్దె చెల్లిస్తుంటారు. కేవలం నోటి మాటతో కాదు, బాండ్ పేపర్ సాక్షిగా ఈ తంతు సాగుతుంది. దస్తావేజులన్నీ పక్కాగా క్లియర్గా రాసుకున్న తర్వాతే భర్త తన భార్యను అద్దెకి తీసుకున్న వ్యక్తి ఇంటికి పంపుతాడు. ఈ ఆచారాన్ని దడీజా అంటారు. దడీజాలో ముందు 2 పార్టీలు ఓ అంగీకారానికి వస్తారు. కిరాయి ఎంత చెల్లించాలో డిసైడ్ అయిన తర్వాత 10 లేదా 100 రూపాయల స్టాంప్ పేపర్పై అగ్రిమెంట్ చేసుకుంటారు. అందులో ఎన్ని రోజులు అద్దెకు కావాలో క్లియర్గా మెన్షన్ చేస్తారు. గడువు పూర్తయిన వెంటనే సదరు మహిళ మళ్లీ తన భర్త దగ్గరకు లేదా అమ్మా నాన్నల దగ్గరకు వెళ్ళిపోతుంది. కొత్త కస్టమర్ వస్తే మళ్లీ కొత్త అగ్రిమెంట్, కొత్త భర్త. కాంట్రాక్ట్ పొడిగించాలనుకుంటే ఆ వెసులుబాటు కూడా ఉంది. అద్దెకు వెళ్లే మహిళలను మొల్కి అంటారు. అయితే గిరిజన తెగలు ఎక్కువగా పాటించే ఈ ఆచారం ఆ ప్రాంతానికే పరిమితం. అమ్మాయిని రాష్ట్రం దాటి వెళ్లనివ్వరు. అగ్రిమెంట్ ప్రకారం మహిళలు కాంట్రాక్ట్ రద్దు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం అంత ఈజీ కాదు. ఒప్పందం క్యాన్సిల్ చేసుకుంటే ముందు మహిళలు ఓ అఫిడవిట్ ఇవ్వాలి. అద్దె రూపంలో తీసుకున్న అమౌంట్ తిరిగి ఇచ్చేయాలి. ఈ ఆచారంలో మైనర్, పెళ్లి కాని అమ్మాయిలకి డిమాండ్ ఎక్కువ. ఎంత తక్కువ వయసుంటే అంత ఎక్కువ డబ్బున్నమాట. కొంతమంది లక్షలు పెట్టి కూడా అమ్మాయిలను అద్దెకు తీసుకెళ్తూ ఉంటారు. ఇక అమ్మాయి కాస్త తెల్లగా, అందంగా ఉండి ఓజినైతే ఆమె కోసం లక్షలకు లక్షలు అద్దె చెల్లిస్తూ ఉంటారు. ఈ ఆచారం వల్ల కొందరు అమ్మాయిలు బాధపడుతుంటే వారి పేరెంట్స్ మాత్రం లక్షలకు లక్షలు వెనకేసుకుంటున్నారు. అద్దెకు వెళ్లేందుకు ఒప్పుకోని అమ్మాయిల్ని నయానో భయానో ఒప్పిస్తున్నారు. అక్కడ మార్కెట్లో 8 నుంచి 15 ఏండ్ల వయసున్న కన్నె పిల్లలకు డిమాండ్ ఎక్కువ. పెళ్లైన మహిళలకు అంతగా గిరాకీ ఉండదు. ఏడాదికి 10 నుంచి 20 వేల అద్దె మాత్రమే చెల్లిస్తారు. పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, లింగ వివక్ష తదితర కారణాలతో పాటు అక్కడి మగాళ్లు ఆడవారిని తమ ఆస్తిగా భావిస్తారు. మహిళల్ని ఓ వస్తువుగా చూస్తూ వారిపై సర్వహక్కులు తమకే ఉన్నాయని అనుకుంటారు. అందుకే కంప్యూటర్ యుగంలోనూ ఈ అనాగరిక చర్యలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చాలా మంది పురుషులు డబ్బు సంపాదన కోసం ఈ పద్ధతి మార్గంగా ఎంచుకుంటున్నారు. ఆడవారి పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ సంతలో పశువుల్ని అమ్మినట్లు అమ్మేస్తున్నారు. సాధారణంగా పేదరికం, నిరక్షరాస్యులైన పురుషులే ఇలాంటి పనులు చేస్తారని అందరూ భావిస్తారు. కానీ ఇక్కడ విడ్డూరం ఏంటంటే డబ్బున్న, ఉన్నత చదువులు చదివిన వారు సైతం అద్దెకు భార్యను తెచ్చుకునేందుకు ఇష్టపడుతున్నారు. పెళ్లి కోసం భారీగా డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేకుండా ఒకే ఒక్క ఒప్పందంతో కిరాయికి భార్యను సొంతం చేసుకుంటున్నారు. జీవితాంతం ఒకే భార్యతో ఉండాల్సిన పని లేకుండా అమ్మాయిల్ని అద్దెకు తెచ్చుకొని మోజు తీరే వరకు వాడుకుంటున్నారు. ఒక్క మధ్యప్రదేశ్లోనే, షరీలోనే కాదు, గుజరాత్, రాజస్థాన్, హర్యానాలోని కొన్ని తెగల్లో కూడా ఇలాంటి ఆచారం ఇప్పటికీ కొనసాగుతుండటం దౌర్భాగ్యం. షరీలో పశువుల మార్కెట్ పక్కనే అమ్మాయిల్ని అద్దెకిచ్చే దందా చేస్తున్నారు. మహిళలను పశువుల కంటే హీనంగా 5-10 వేలకు అమ్మేస్తున్నారు. మరీ దారుణమైన విషయం ఏమిటంటే ఆడపిల్లల కన్నా సంతలో అమ్ముడిపోయే పశువులకే విలువెక్కువ. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయడం భారంగా మారింది. పెళ్లనేది ఖరీదైన వ్యవహారం కావడంతో కట్న కానుకలిచ్చి అత్తారింటికి పంపించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అందుకే చాలా మంది తమ బిడ్డలను అంగడి సరుకుగా మారుస్తున్నారు. వారి అవసరాలను ఆసరాగా చేసుకొని ధనవంతులు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు.
పేదరికం, నిరక్షరాస్యత ఈ సమస్యకు ప్రధాన కారణాలని చెబుతున్నా ఈ అమానవీయ ఆచారం వెనుక ఆర్థిక అవసరాలే ప్రధానమన్నది సత్యం. డబ్బు కోసం భార్యను ప్రాణమున్న వస్తువుగా చూస్తూ ఆమె ఫీలింగ్స్తో సంబంధం లేకుండా శారీరక, మానసిక, లైంగిక దోపిడీకి గురిచేస్తున్నారు. పోలీసులకు ఈ విషయం తెలిసినా చట్టపరంగా ఎలాంటి చర్యలు ఉండవు. కారణం, ఏ మహిళ తనకు జరుగుతున్న అన్యాయం గురించి ఫిర్యాదు చేయదు. కట్టుకున్న భర్త, కన్న తల్లిదండ్రులే వస్తువులా మార్చి అద్దెకిస్తుండటంతో మౌనంగా భరిస్తున్నారు. వయసులో తమకన్నా 4-5 రెట్లు పెద్దవారైన పురుషుల అవసరాలు తీర్చే బొమ్మగా మారుతున్నారు. ఇంత దారుణం జరుగుతున్నా ఈ విషయం గురించి ప్రపంచానికి తెలియదు. దీని గురించి ఏ మీడియా నోరు మెదపదు.